2012 మే 11లో సమ్మర్ కానుక రిలీజ్ అయిన గబ్బర్ సింగ్ సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. 30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఆ రోజుల్లోనే 79 కోట్లకు పైగా వసూలని సాధించింది. 306 కేంద్రాల్లో 50 రోజులు, 65 కేంద్రాల్లో 100 రోజులు ఆడి పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో ప్రపంచానికి నిరూపించింది. అలాంటి గబ్బర్ సింగ్ ని 4K వర్షన్లో సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్డే కానుకగా రిలీజ్ చేశారు. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ కూడా పండగ చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ రెగ్యులర్ సినిమా రిలీజ్ మాదిరిగానే థియేటర్స్ ని ముస్తాబు చేసి బ్యానర్స్ కటౌట్స్ తో నింపేశారు. ఇక రీ రిలీజ్ డేట్ కి ముందే అడ్వాన్స్ బుకింగ్స్ లో గబ్బర్ సింగ్ కలెక్షన్స్ కొల్లగొడుతున్నాడు. ఇప్పటికే ప్రీ సేల్స్ ద్వారా వరల్డ్ వైడ్ గా 3 కోట్లకు పైగా వసూలని రాబట్టాడు పవన్ కళ్యాణ్. బుక్ మై షోలో 2 రోజుల క్రితమే 1,00,000కు పైగా టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. అమెరికాలో గబ్బర్ సింగ్ దుమ్మురేపుతున్నాడు. ఆదివారం అర్ధరాత్రి నాటికి 115 లొకేషన్స్ లో స్పెషల్ షోలు పడగా $50,282 గ్రాస్ కలెక్షన్స్ వసూలయ్యాయి. చూస్తుంటే రీ రిలీజ్ల విషయంలో చిరంజీవి ఇంద్ర, మహేష్ బాబు మురారి రికార్డ్స్ ని కూడా తిరగరాసి ఆల్ టైమ్ రికార్డ్ నెలకొల్పే దిశగా గబ్బర్ సింగ్ దూసుకు వెళ్తున్నాడు. ఇంద్ర 4K చూసుకుంటే 64 లొకేషన్స్ లో $65,375 వసూలు చేయగా మురారి 4K 46 లొకేషన్స్ లో $44,627 వసూలు చేసింది.